తను పెద్దోడిని అవ్వడం కోసం తన దేశాన్ని నాశనం చేశాడు కమెడియన్ అయినటువంటి జెలెన్స్కీ. లక్షల మంది ప్రజలు దేశం విడిచి ఇతర దేశాల్లో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. లక్షల మంది ప్రజలు నిర్వాసితులై రోడ్ల మీద బ్రతుకుతున్నారు, టెంట్లలో బతుకుతున్నారు. లక్షల మంది బంకర్లలో బ్రతుకుతున్నారు. లక్షల భవనాలు ధ్వంసమైనవి. కోట్ల నష్టం జరిగింది. అయినా సిగ్గు లేకుండా తన స్వార్థం కోసం అమెరికా, యూరోపియన్ దేశాలు ముష్టి పడేస్తుంటే ఆ ముష్టి తను తీసుకుంటూ అటు పక్కన తన ప్రజల్ని నడి రోడ్డు మీద బిచ్చగాళ్ళగా మిగిల్చినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు డ్రామా ఏంటంటే యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం, తర్వాత ఏదైతే యూరోపియన్ యూనియన్తో పాటుగా నాటోలో సభ్యత్వం ఇస్తాము అన్నటువంటి పేరుతోనే ఉక్రెయిన్ రంగంలోకి దించాడు. ఈ రోజు వరకు ఏం జరగలేదు. 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకు అంటే ఆయా దేశాలు నాటోలో అయినా యూరోపియన్లో చేరాలంటే యుద్ధాల వాతావరణం లేని దేశాలు చేరాలి. అందులో ఇంకొకటి గొడవలతో ఉన్న దేశాన్ని చేర్చుకోరు. ఎందుకంటే దాని రూలే వాళ్ళల్లో ఒక్క దేశంతో ప్రాబ్లం వస్తే అన్ని దేశాలు వెళ్ళాలి. అట్లాంటి ఇంకోటి ఊరికూరికిన గొడవలు పెట్టుకునే దేశం దాంట్లో ఉండకూడదు. అట్లా గొడవలు పెట్టుకోవడానికి ఉండేటటువంటి దేశం కాబట్టి ఉక్రెయిన్ పక్కన పెట్టారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏదైతే మళ్ళీ యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్యానికి సైలెంట్గా పావులు గదిపింది అమెరికా తెర వెనక నుండి. కానీ హంగరీ, ఎవరైతే రష్యా ప్రేమికులు, అమెరికా వ్యతిరేకులు, వామపక్ష భావజాలిక దేశం హంగరీ తన వీటో పవర్తో ఇప్పుడు ఆపడేసింది ఉక్రెయిన్ పౌరసత్వానికి, ఉక్రెయిన్కి సభ్యత్వం. దాంతో మరోసారి రోడ్డెక్కినటువంటి పరిస్థితి.